చాలా మందికి నేను చెప్పబోయే ఈ టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. పెసరపప్పు కానీ కందిపప్పు కానీ మాడిపోయినప్పుడు అయితే ఒకసారి ఇలా ట్రై చేయండి. టిప్ అయితే చాలా యూజ్ అవుతుందండి. మేమైతే కందిపప్పు ఫ్రై చేసుకుంటాం అన్నమాట. పప్పు అయితే ఇక్కడ కందిపప్పు అయితే మాడిపోయింది కదండి. మాడిపోయిన కందిపప్పును అయితే మనము వాటర్ పోసి 2-3 టైమ్స్ అయితే కడుక్కోవాలండి. కడిగినప్పుడు ఏంటంటే మాడిపోయిన కందిపప్పు ఉంటుంది కదా, పైకి వచ్చేస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇలాగే 2-3 టైమ్స్ అయితే కడగండి. ఇలాగే మాడిపోయిన పప్పు మొత్తం పైకి వస్తుందన్నమాట. అడుగునైతే మంచి కందిపప్పు అయితే ఉంటుందండి. ఈ టిప్ అయితే మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. చూసారా, మాడిపోయిన పప్పు మొత్తం పైకి వచ్చేసింది అనమాట. ఇప్పుడైతే ఈ వాటర్ని అయితే మనం ఉంచేసుకోవాలండి. ఇలా 2-3 టైమ్స్ అయితే ఇలా చేసుకోండి. అడుగునైతే మంచి పప్పు ఉంటుంది, పైకి అయితే మాడిపోయిన పప్పు అయితే వస్తుందన్నమాట. నేనైతే ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తానండి. చాలా బాగా యూజ్ అవుతుందన్నమాట. ఈ టిప్ అయితే ఒకసారి మీరు ట్రై చేయండి. చూసారా, కందిపప్పు అయితే మంచి కందిపప్పు అనమాట. నీట్గా ఉందండి. ఈ టిప్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.